కాళరాత్రి అనుకుంటుంది చీకటి రాజ్యం శాశ్వతమేనని. ప్రభాత వెలుగుల విద్యుల్లతలు తరుముకొస్తూ వేటాడే వరకు. అలాంటి సమాజంలో చీకటిలో ఉన్న వెలుగుల్ని ప్రసాదించడానికి కిక్ టీవీ వెలుగుల్ని నింపుకుంటూ విద్యుల్లతలాగా మన ముందుకు వచ్చింది. గత 4 సంవత్సరాల నుంచి ఈ సమాజంలో ఉన్న అనేక రుగ్మతుల్ని మన దృష్టికి తీసుకొస్తూ దానికి పరిష్కార మార్గాలు చూపుతూ మనందరికీ తల్లో నాలుగులాగా ఉన్న కిక్ టీవీకి మీరంతా డూ సబ్స్క్రైబ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిక్ టీవీ తెలుగు. నేను మీ జానీ. ఈ రోజు మనం బిగ్ బాస్ 8 సీజన్ 8 గురించి మన ఇక్కడ ఇప్పుడు ఐఏఎల్ అధ్యక్షులు లతీఫ్ గారితో ఉన్నాం. బిగ్ బాస్ 8 గురించి లతీఫ్ సార్ ద్వారా అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సార్. నమస్తే అండి. మీరు బిగ్ బాస్ 8 చూస్తారా అండి? చూస్తున్నానండి. ఎలా ఉంది ఏంటి, ఎవరు విన్నర్ అవుతారు? విన్నర్ గురించి మనం కరెక్ట్ గా చెప్పడం అంటే ఎలా చెప్పగలం? వచ్చే ఓటింగ్ గురించి మనం చెప్పగలం. ఒకటి ఫస్ట్ థింగ్. ఓకే. ఇంకోటి బిగ్ బాస్ మీద గతంలో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఓకే. ఆ విమర్శల్ని కూడా అధిగమించి బిగ్ బాస్ నిర్వహించడం సంతోషమే, గాని బిగ్ బాస్ ఒక రియాలిటీ షోగా మేము చూడట్లేదు. ఎందుకంటే కెమెరా పనిచేస్తుందని చెప్పి అక్కడ వాళ్ళకి తెలుసు, నాలెడ్జ్ లో ఉంది. వాళ్ళ కెమెరాలో ఏం యాక్షన్ చేయాలనేది ఇట్స్ నాట్ రియాలిటీ. వాళ్ళు అన్ని క్రియేటివిటీ చేస్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ షో ఈజ్ నాట్ రియాలిటీ షో ఇన్ మై క్రియేటెడ్ కమర్షియల్ అండ్ బిజినెస్ కోసమే నిర్వహిస్తున్నారు. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఏదైనా సొసైటీకి ఉపయోగపడేది, ఏదైనా మంచి మన ఎవరి మీద కోటేశ్వర్ గాని అలాంటి షోలు నిర్వహిస్తే అంత సంతోషిస్తాం. బిగ్ బాస్ గురించి మాత్రం చాలా మంది, కోట్ల మంది, లక్షల మంది వ్యతిరేకత చూపుతున్నారు. ఒకసారి అది రియాలిటీ షో కాదని అందరికి తెలుసు. దాంట్లో కెమెరాలు పనిచేస్తున్నాయి. మనం ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా యాక్షన్ చేయాలా అనేది ముందే వాళ్ళకి నాలెడ్జ్ లో ఉంటది, తెలిసి ఉంటది. కాబట్టి అది ఇట్స్ నాట్ ఏ రియాలిటీ షో. కాబట్టి ఈ విషయంలో కొంత నాగార్జున గారు అనాలిసిస్ చేసి ఒక ఒపీనియన్ కి వచ్చి ఏదైనా సొసైటీకి, యూత్ కి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. హియర్ బిగ్ బాస్ గురించి చెప్పడానికి మనతో పాటు వరంగల్ డైరీస్ యాక్టర్ జానీ ఉన్నారు. సో ఆయన మాటల్లో విందాం. జానీ గారు హాయ్. హాయ్ అండి. I just seen your lot of videos you acted in Big Boss. I really liked your acting and your comedy timing. And Big Boss గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ షో వరంగల్ కా షేర్ ఆయా, వరంగల్ కా షేర్ అని బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంటర్ అయిన మా నబిల్ అఫ్రిది ఎంటర్ అయ్యాడు. అతను విన్నర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వరంగల్ డైరీస్ వరంగల్ డైరీస్ లో వన్ ఆఫ్ ద మెంబర్ నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వరంగల్ డైరీస్, వన్ ఆఫ్ ద యాక్టర్. ఆ వరంగల్ డైరీస్ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉంది నాకు. మా నబిల్ కప్పుతో వస్తాడు. వరంగల్ కా షేర్ కప్ లేకే ఆయేగా. ప్లీజ్ మీరు కూడా మా నబిల్ అఫ్రీదిని అందరూ మీ ఓట్లేసి అతన్ని కప్పు తీసుకొని వచ్చే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వరంగల్ కా షేర్ కప్ లేకే హీ ఆయేగా. ఓకే. ఈ రోజు మనం బిగ్ బాస్ 8 సీజన్ 8 గురించి మన ఇక్కడ ఒక డైరెక్టర్ గారు, సీనియర్ యాక్టర్ ఉన్నారు. అతని మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. ఎవరు విన్ అవుతారు? నేను జనరల్ గా నాగార్జున ఫ్యాన్స్ అండి. కానీ బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు కూడా కంటిన్యూ చూస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బిగ్ బాస్ వల్ల మనకి సొసైటీలో ఫోన్ లేకుండా, అదే విధంగా మొబైల్ తో పాటుగా పేపర్స్ లేకుండా ఎటువంటి ఐటమ్స్ మన దగ్గర బతకడం అనే ఎలా అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. బిగ్ బాస్ 8 నెంబర్ 1 నడుస్తుంది. ప్రతి కంటెస్టెంట్ కూడా సూపర్ గా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇందులో మన వరంగల్ బిడ్డ ఇప్పుడు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అదే చెప్పబోతున్నాను. వరంగల్ బిడ్డ మనోడు నఫీల్ అందులో చేస్తున్నారు. చాలా ఇప్పుడు లాస్ట్ కి సెమీఫైనల్స్ వరకు రాబోతున్నారు. ఇతని యాక్టింగ్ కూడా ఇంతకు ముందు వరంగల్ డైరీస్ లో చూశాను.
చాలా బాగా చేశాడు. ఈ నఫీల్ గా మనకి కప్పు తీసుకొని రావాలని కూడా నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా బిగ్ బాస్ 8 లో ఈ కంటెస్టెంట్స్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తున్నారు. నాగార్జున గారు కూడా వాళ్ళ యొక్క చెడును కూడా వెలుగు తీస్తున్నారు, మంచిని ప్రశంసిస్తున్నారు. బిగ్ బాస్ ని ఏ విధంగా సరే హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మా టీవీ కంటెస్టెంట్ చేస్తుంది. ఇలాంటి షోస్ ఉండటం వల్ల జనాల్లో కూడా ఈ యొక్క సోషల్ మీడియా లేకుండా బ్రతకగలగటం, పేపర్ లేకుండా బ్రతకగలగటం, మొబైల్ లేకుండా కంప్లీట్ గా ఉండగలగటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. బిగ్ బాస్ 8 సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్ 8 లో నబిల్ అఫ్రిది టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. అతనితో వరంగల్ డైరీస్ లో చేసిన సమీర్ గారు మన పక్కన ఉన్నారు. అతని ద్వారా అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ జానీ. హాయ్. నైస్ టు మీట్ యూ. ఓకే, బిగ్ బాస్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ ఐ హోప్ నబిల్, మై బ్రదర్, మై ఫ్రెండ్, హీ విల్ డెఫినెట్లీ విన్ అండ్ హీ విల్ డెఫినెట్లీ గెట్ ఎ ట్రోఫీ అండ్ హీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. అతను మంచిగా ఆడుతున్నాడు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో, చాలా మంచిగా ఆడుతున్నాడు. సో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నబిల్ బ్రోతో నేను చేసిన చాలా వీడియోస్, చాలా ఫన్నీ వీడియోస్ చేసాం, వెబ్ సిరీస్, ఇన్ ఫ్యూచర్ మూవీస్ కూడా చేయబోతున్నాం. ఈవెన్ వి బోత్ యాక్టెడ్ విత్ హిమ్. మన ఇద్దరికి కప్పు తీసుకొని వస్తాడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 100కి 100% నబిల్ బ్రోనే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, వి కాంట్ డిసైడ్ నా అండ్ బెటర్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బేసిక్ గా ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండదు దాని గురించి. అది కాకుండా సొసైటీకి యూజ్ అయ్యేది ఏదైనా చేస్తే బాగుంటుంది. దాన్ని నాగార్జున గారు హోస్టింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఎందువల్ల మీకు నాగార్జున గారు నచ్చలేదా, బిగ్ బాస్ నచ్చలేదు? లేలే, నాగార్జున గారు నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్ యాక్టర్ ఆల్సో. కానీ ఆ షోకి ఆయన హోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల ఎవరికి యూజ్ లేదు కదా. ఏదన్నా యూజ్ అయ్యి సొసైటీకి యూటిలైజ్ అయ్యే విధంగా ఉండేది చేస్తే చాలా బాగుంటుంది. బట్ నేను ఏ రోజున ఫాలో అవ్వను, నాకు ఇష్టం ఉండదు. చెప్పండి. టైం వేస్ట్. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఎందుకు చూడరు ప్రోగ్రామ్? ఎందుకు టైం ఉండదండి చూడడానికి. టైం ఉంటే చూస్తారా? టైం ఉంటే కూడా చూడం, అది అదొక పెద్ద టైం వేస్ట్ అంతే.